వనపర్తి జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న డిఎం జగన్మోహన్ ఐటీఓసీ కార్యాలయ ఆవరణలో 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఓ మిల్లుకు సీఎంఆర్ పర్మిషన్ ఇవ్వడానికి 1,70,000 డిమాండ్ చేశాడు. బాధితుడితో 50,000కు బేరం కుదరడంతో ఒప్పందంలో భాగంగా వనపర్తిలోని తన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తూ ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో తన కారులో 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. నిందితుడితో పాటు అతని డ్రైవర్ లక్ష్మణ్ కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఒక ఫిర్యాదు పైన ఈరోజు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. కేసు నమోదు చేసుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాంప్లెక్స్ సివిల్ సప్లై మేనేజర్ అయినటువంటి కుంభా జగన్మోహన్ పేరుపైన ఆరోపణలు రావడంతో ఈరోజు ఒక సీఎంఆర్ మిల్లింగ్ పర్మిషన్ చేయడానికి ఒక రైస్ మిల్లు వ్యక్తి దగ్గర 1,70,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. 1,70,000 రూపాయలు ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే 50,000కు సెటిల్మెంట్ కుదిరింది. ఈరోజు అట్టి వ్యక్తిని ఫిర్యాదుదారు నుంచి 50,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది. ఫిర్యాదు పైన